రికార్డింగ్. ఎస్. హలో అండి, అందరు బాగున్నారా? ఎస్, అందరూ హాయ్ చెప్పండి ఒకసారి. ఎస్ అని చెప్పండి, బాగున్నారు అని చెప్పి. ఓకే, సో నిన్నటి క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? కొలాబరేషన్ గురించి, కోఆర్డినేషన్, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్, అవి మనం నిన్నటి క్లాస్లో నేర్చుకున్నాం కదా. ఈ రోజు క్లాస్లో మళ్ళీ ఇంకొక కొత్త టాపిక్ నేర్చుకున్నాం. ఆ కొత్త టాపిక్ ఏంటి అంటే క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్. నా స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికి? ఎస్, నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? హాయ్ అండి అందరికి, హాయ్. క్రియేటివిటీ, ఇన్నోవేషన్, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, వీటి మీద ఈరోజు మన క్లాస్. అసలు క్రియేటివిటీ అంటే ఏంటి? క్రియేటివిటీ అన్నా కానీ లేకపోతే వీటికి మీనింగ్స్ చెప్పండి మీరు. క్రియేటివిటీ, ఇన్నోవేషన్, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. ఎస్, వీటికి ఎవరికన్నా మీనింగులు తెలిస్తే గనక మీనింగులు చెప్పండి ప్లీజ్. అసలు క్రియేటివిటీ అంటే ఏంటి, ఇన్నోవేషన్ అంటే ఏంటి, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటే ఏంటి, దీని గురించి మీరేమనుకుంటున్నారు అన్నది ఫస్ట్ మీరు చెప్పండి. దాని తర్వాత ఏం చేద్దామంటే నేను ఒక చిన్న కథతోటి స్టార్ట్ చేస్తాను ఈరోజు క్లాసు. దాన్ని బట్టి మనము క్లాస్లో పోల్స్ కానీ లేకపోతే ఫర్దర్ డిస్కషన్ కానీ చేసుకుందాం మనం ఒక చిన్న కథతోటి. ఎస్, మీ సైడ్ నుండి ముందు చెప్పండి ప్లీజ్. క్రియేటివిటీ అంటే ఏంటి, ఇన్నోవేషన్ అంటే ఏంటి, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటే ఏంటి? ఒక 2 నిమిషాలు టైం ఇస్తాను మీకు ఏది నేను మొదటి క్లాస్ నుండి చెప్తున్నాను, మన క్లాసుల్లో ఏది తప్పు ఉండదు, ఏది కరెక్ట్ ఉండదు. అది వాళ్ళ పర్సెప్షన్, వాళ్ళ ఆలోచన విధానం, అంతే తప్ప ఇది కరెక్ట్ ఇది తప్పు అన్నది ఏది ఉండదు. రైట్? మీకు అందరికీ తెలుసా 6, 9 స్టోరీ? అటు సైడ్ నుండి చూసే వాళ్ళకి అది 9 లాగా కనిపిస్తుంది, అది వాళ్ళకి కరెక్టే. ఇటు సైడ్ నుంచి చూసే వాళ్ళకి అది 6 లాగా కనిపిస్తుంది, ఇది కరెక్టే. రైట్? మనం ఏ దృష్టికోణంతో చూస్తామో ఆ దృష్టికోణంలో మనకి అది కరెక్టే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏవి తప్పు ఆన్సర్లు, రైట్ ఆన్సర్లు అని ఏవి లేవు. అది వాళ్ళ దృష్టికోణం మటుకే. చెప్పాలి అందరూ. క్రియేటివిటీ అంటే ఏంటి, ఇన్నోవేషన్ అంటే ఏంటి? అట్లీస్ట్ తెలుగులో అన్న చెప్పండి. క్రియేటివిటీని మనం తెలుగులో ఏమనుకోవచ్చు, ఇన్నోవేషన్ ఏమనుకోవచ్చు? చెప్పాలండి అందరూ. నర్సీపట్నం వాళ్ళు, ఇంకా సోంపేట వాళ్ళు రాలేదనుకుంటా. నర్సీపట్నం వాళ్ళు, సోంపేట వాళ్ళు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా సరే ఆన్సర్లు మీరు చెప్పండి. దాన్ని బట్టి మన క్లాసు మనము స్టార్ట్ చేసుకుందాం. అసలు క్రియేటివిటీ అంటే ఏంటి? వాట్ ఈస్ క్రియేటివిటీ? చెప్పాలి ఫాస్ట్. మన కౌన్ బనేగా కరోడ్పతి, ఇంతకు ముందర మనకి ఒక ఛానల్, ఒక ప్రోగ్రామ్ వచ్చేది కదా, మీలో ఎవరి కోటీశ్వరుడు లో లాగా ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. ఎవరు ఫాస్ట్ గా టైప్ చేస్తారు? హాయ్ హాయ్. ఎస్, క్రియేటివిటీ అంటే ఏంటి, ఇన్నోవేషన్ అంటే ఏంటి, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటే ఏమిటి
3 నిమిషాలు అయిపోయింది, నా 5 నిమిషాల క్లాస్ కూడా స్టార్ట్ అయిపోయింది, నాకు ఆన్సర్ రావట్లేదు. క్రియేటివిటీ అంటే మన తెలుగులో ఎగ్జాక్ట్ గా మక్కి టు మక్కి అంటాం కదా మనము. క్రియేటివిటీ అంటే మనం ఏం చెప్పచ్చు అంటే సృజనాత్మకత. ఎగ్జాక్ట్ తెలుగు మీనింగ్ అంటే సృజనాత్మకత. అలాగే మనకి ఇన్నోవేషన్ అంటే ఏంటి అంటే న్యూ ఇన్నోవేషన్స్ అంటారు కదా, అంటే ఏంటి అంటే నూతన ఆవిష్కరణలు. అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటే ఏంటి? డిఫరెంట్ గా ఆలోచించడాన్ని. ఎస్, ఇక్కడ ఎవరో చెప్పారు చూడండి, సృజనాత్మకత. ఏపీఆర్ఎస్ నర్సీపట్నం వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఆన్సర్ చెప్పేశారు. నూతన ఆవిష్కరణలు అంటే ఏంటి? ఇన్నోవేషన్ ని మనము నూతన ఆవిష్కరణలు అంటాం. అలాగే మనకి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటే ఏంటి అంటే అందరూ ఆలోచించేటట్టు కాకుండా డిఫరెంట్ గా ఆలోచించడం. మీరందరూ పోకిరి సినిమా చూసారా అండి? పోకిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పి మహేష్ బాబు గారు అంటారు చూడండి. అలాగా డిఫరెంట్ గా ఆలోచించి డిఫరెంట్ గా చేయడాన్ని మనము వేరేలా థింక్ చేయడం. ఎస్, వేరేలాగా థింక్ చేసి చేయడాన్ని మనము ఏమంటాము? అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటాం. ఇప్పుడు మనం ఒక కథ చెప్పుకున్నాం. ఆ కథ ఏంటంటే ఒక ఊరు ఉంటుందన్నమాట. ఆ ఊర్లో ఏమవుతుంది అంటే వాళ్ళకి రైనీ సీజన్ లో వర్షాలు పడుతూ ఉంటాయి. సమ్మర్ వచ్చేసరికి వాళ్ళకి ఏమవుతుందంటే ఊర్లో బావి ఏదైతే ఉందో అది ఎండిపోతూ ఉంటుంది. ఎండిపోయి వాళ్ళకి రైనీ సీజన్ లో వర్షాలు పడ్డా కూడా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే వర్షాలు బాగా పడడం వల్ల వాళ్ళ ఊరి బావి వరకు వెళ్ళలేని పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. ఓకే, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే వర్షాకాలం వచ్చిన కొన్ని రోజులకి ఏదో ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ దానికి వాళ్ళు ఏం చెప్తారు అంటే ఓకే, మనము వర్షాకాలంలో దగ్గరున్న నదికి వెళ్ళి నీళ్లు మనము అని చెప్పి కొంతమంది ఐడియా ఇస్తారు. అది సర్వసాధారణమైన ఐడియా, ఎవరన్నా చెప్పచ్చు. అలాగే మన ఊర్లోనే ఇంకో బావి తవ్వుకున్నాము, రైట్. ఇది ఇంకొక ఐడియా వేరే వాళ్ళు ఇస్తారు. ఇంకొక ఐడియా వీళ్ళు ఇలాగ ఆలోచించుకుంటూ ఉంటే ఆ ఊర్లో రవి అనే ఒక చిన్న పిల్లాడు ఉంటాడు, మీలాగా చిన్న పిల్లాడు. రోజు చూస్తూ ఉంటాడు, వర్షం పడుతున్నప్పుడు అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, ఏంటి అది ఇది అని చెప్పి. ఆ అబ్బాయికి ఏంటంటే ఏదన్నా ఉత్సాహం అన్నమాట, ఏదన్నా కొత్తగా ఆలోచించాలి అన్న ఉత్సాహం ఉంటుంది. సో ఆ అబ్బాయి ఏం చెప్తాడంటే, ఓకే సరే, మన ఊరిలో అన్ని ఏవైతే ఉన్నాయో అవి బిల్డింగ్స్ కావు, మనవి అన్ని ఏవైతే ఉన్నాయో అవి ఐదర్ రేకులతోటి ఉన్న ఇళ్ళు, లేకపోతే ఇవి పెంకుటిళ్ళు అంటాం కదా, మన ఊర్లలో మనం పెంకుటిళ్ళు చూస్తూ ఉంటాం కదా, అలాగే పెంకుటిళ్ళు మన ఊర్లో ఉన్నవి. కాబట్టి వర్షం పడిన ప్రతిసారి ఏమవుతోంది అంటే ఆ పెంకుల నుండి వాటర్ అలాగా జారి కింద పడిపోయి అది వేస్ట్ అయిపోతుంది. అది అలాగా మళ్ళీ ఆ దగ్గరలో ఉన్న నదిలోకో, లేకపోతే అక్కడున్న పక్కనున్న మురుగు కాలువ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది. దీన్ని మనము ఏదో రకంగా వాడుకోవచ్చు కదా. మన ఇంట్లోనే తొట్టులో ఏవో ఒకటి ఏవైతే ఇవి పెంకుల నుండి జారుతున్న వాటర్ ఉందో ఆ వాటర్ ని మన సేవ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఆ అబ్బాయి ఒక ఐడియా చెప్తాడు.
దాని తర్వాత ఎవరో వచ్చారు. సాధారణంగా ఎప్పుడు జరిగినట్టే అందరూ ఎప్పుడన్నా కొత్త ఐడియా ఎవరన్నా చెప్తే ఫస్ట్ అందరూ వచ్చాడులే వీడేదో చెప్పాడులే అని చెప్పి గేలి చేస్తూ ఉంటారు. రైట్. అలాగే ఆ అబ్బాయిని కూడా అందరు గేలి చేశారు. కానీ ఆ వర్షాకాలం వచ్చిన తర్వాత ఆ అబ్బాయి చేయడం చూసి వాళ్ళు అందరికి ఒరే ఇదేదో బాగుంది, మంచిగా పెంకుల నుండి నీళ్లు పడుతున్నాయి మనకి, కనీసం ఈ వానాకాలం అంతటికన్నా మనకి శుభ్రంగా నీళ్లు దొరుకుతున్నాయి అని చెప్పి వాళ్ళు అనుకుని వాళ్ళు అందరూ ఆ అబ్బాయి చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఆ ఇంప్లిమెంట్ నుండి అందరూ మామూలుగా మాట్లాడుకుని ఓకే మనము మన ఇళ్లల్లోనే చిన్న గుంటల్లాగా కనుక చేసుకోగలిగితే, అప్పుడు మన ఇళ్లల్లోనే ఒక చిన్న గుంటలు బావు కింద చేసుకుంటే అప్పుడు ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ మన ఇంట్లోనే ప్రిజర్వ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు అనుకుని వాళ్ళు అలా చేయడం మొదలు పెడతారు. రైట్. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటారు. ఇదే మీకు టైం కుదిరినప్పుడు చూడండి, బెంగుళూరులో ఒక ఆయన లాస్ట్ 40 ఏళ్ల నుండి ఒక్క సంవత్సరం ఒక్క రోజు కూడా బయట నుండి మంచినీళ్లు కొనుక్కున్నది లేదు. లేదంటే వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళ పంపు కూడా పెట్టుకోలేదు. ఆయన ఏం చేశాడు అంటే వాళ్ళ ఇంట్లో కిందనే ఏం చేశారంటే వాళ్ళకి సంవత్సరానికి ఎంత వర్షం పడుతోంది అన్నది ఆయన అనాలిసిస్ చేసి పైన ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడో ఆయన, కింద అంత పెద్ద బిల్డింగ్ లాంటి బావి లాంటిది సెట్ చేసేసుకున్నాడు ఆయన. ఖాళీగా మనకి ఖాళీ బావి టైపు సెట్ చేసేసుకున్నాడు ఆయన. సెట్ చేసేసుకుని ఇంట్లో ఎక్కడ వర్షం పడినా కానీ ఆ వర్షపు ప్రతి బొట్టు కూడా ఆయన దాంట్లోకి వెళ్ళిపోయేటట్టు ఆయన రూట్ చేసుకున్నాడు. ఆయన దాంతో ఆయనే కాదు, ఆయనకి సమ్మరు అది అయ్యేసరికి ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా వాటర్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు ఆయన. ఈయన చేసుకున్నదే కాకుండా ఈయన వేరే వాళ్ళకు కూడా ఈయన వాటర్ ని ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఓకే. దాంతో ఏమైంది అంటే మీకు నా స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. ఈయన బెంగళూరు పర్సన్ who don't purchase water. ఇదే అనుకుంటా, చూద్దాము. ఒక ఆయన ఉంటారు, ఆయన ఇట్లాగే మీరు టైప్ చేయండి ఆయన డీటెయిల్స్ వస్తాయి, అక్కడ ఉంటుంది ఆయన డీటెయిల్స్. to preserve rainwater ఇగో చూడండి, ఈయనని బెంగళూరుస్ రెయిన్ మ్యాన్ అంటారు. ఈయన 1994 నుండి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే గనక నేను ఈ సైట్ డీటెయిల్స్ పంపిస్తాను, ఇక్కడ మన చాట్ లో మెన్షన్ చేస్తాను. ఈయన లాస్ట్ 20-30 ఏళ్ల నుండి ఒక్క చుక్క వాటర్ కూడా బయట నుండి కొన్నది లేదు. చూడండి, రెయిన్ వాటర్ దట్ ఫాల్స్ రూఫ్ channeled into 4,500 liter tank built on the ground floor. The excess rainwater is diverted and allowed to percolate into the ground. మిగతాదంతా వాటర్ ని ఆయన గ్రౌండ్ లోకి పంపించేస్తూ వచ్చాడు ఆయన. ఓకే, చూడండి, ఇలాగా వాళ్ళకి సంవత్సరానికి ఎంత వాటర్ అవుతుందో ఆయన అనాలిసిస్ చేసి దాన్ని బట్టి ఆయన ఈ ఐడియా తోటి వచ్చి ఆయన ఇంప్లిమెంట్ చేసుకున్నారు.
94 నుండి ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ 30 ఏళ్ల నుండి ఒక్క చుక్క వాటర్ కూడా ఆయన బయట నుండి కొన్నది లేదు. ఆయన అలా చేసిన దానికి ఆయనని ఇప్పుడు పెద్ద పెద్ద బెంగుళూరులో కానీ వేరే ప్లేసెస్‌లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా! వాటిల్లో కూడా ఆయనని అడ్వైజర్ కింద తీసుకెళ్తున్నారు ఇప్పుడు. నీటి ఎద్దడిని తట్టుకోవడం కోసం. రైట్. దీన్ని కూడా మనము ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటారు. మనకి వర్షం పడుతూ ఉంది. అందరికీ తెలుసు. ఈ సంవత్సరం చూసారు కదా! అందరూ చూసారు కదా! వర్షాలు మనకి పడినప్పుడు భీకరంగా పడుతున్నాయి. అన్ని ఊళ్ళు మునిగిపోయేంత పడుతున్నాయి. కానీ ఆ వాటర్‌ని మనము కాపాడుకోగలిగితే నెక్స్ట్ సమ్మర్ వరకు మనకి నెక్స్ట్ సమ్మర్ కానీ మళ్ళీ నెక్స్ట్ రైనీ సీజన్ వరకు మనకి నీటి ఎద్దడి అన్నది ఉండనే ఉండదు. కాకపోతే మనము ఎప్పుడు దాని సైడ్ ఫోకస్ చేయం కాబట్టి మనకి ఇప్పుడు అన్ని ఎక్సెస్ గానే ఉంటాయి. మనకి ఇప్పుడు వాటర్ చాలా ఉంది. చాలా ఉంది. చాలా ఉంది. ఊర్లు మునిగిపోతున్నాయి. రేపొద్దున్న ఎండాకాలంలో ఎండలొచ్చేసి నీళ్లుండవు. రైట్. ఇట్లాంటి వాటినే ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటారు. ఇలాగే చాలా ఉన్నాయన్నమాట. రైట్. చాలా ఉంటాయి మనకి. మన చుట్టుపక్కలలోనే బోలెడన్ని సమస్యలు మన కళ్ళెదుటే కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం ఎలాగ అడ్రెస్ చేస్తాము, అందరికంటే కూడా మనం ఎలాగ విడిగా ఆలోచిస్తాము, వేరేగా ఆలోచిస్తాము అన్నదే ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటారు. రైట్. సో, మనము ఈరోజు ఇందాక మీకు చెప్పినట్టు మన నెక్స్ట్ క్రియేటివిటీ. మేకింగ్ న్యూ ఐడియాస్. క్రియేటివిటీ అంటే ఏంటి? మేకింగ్ న్యూ ఐడియాస్. మీట్ డైవర్జెంట్ థింకింగ్. డైవర్జెంట్ థింకింగ్ అంటే ఏంటి అంటే మెనీ ఐడియాస్. మెనీ ఐడియాస్ అంటే ఏంటి? మెనీ ఐడియాస్ అంటే ఏంటి? మనకి ఒక ప్రాబ్లమ్ ఉంది అంటే ఆ ఒక్క ప్రాబ్లమ్‌కి మనకి 100 రకాల ఐడియాస్ వస్తాయి. ఆ 100 రకాల ఐడియాస్‌ని మనము డిస్కస్ చేసి దాన్ని తర్కం అంటారు కదా! డిస్కస్ చేసి దాన్ని గురించి ఓకే. దీంట్లో ఇది మంచి, దీంట్లో ఇది చెడు, ఇది మంచి, ఇది చెడు అని చెప్పి తర్కం చేసి అందరూ కలిసి మాట్లాడుకుంటే ఒక ఫైనల్ సొల్యూషన్ వస్తుంది మనకి. దాన్నే మనము బ్రెయిన్ స్టార్మింగ్ అంటాం. డైవర్జెంట్ థింకింగ్‌లో మెయిన్ ఏంటంటే బ్రెయిన్ స్టార్మింగ్. 100 మంది ఆలోచనల్ని ఒక చోట తీసుకొనొచ్చి అందరూ కలిసి గ్రూప్‌గా మాట్లాడుకుంటే అది బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు దాన్ని. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్. తమిళనాడులో ఒక ఊరుంది. ఆ ఊర్లో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు సోలార్ మీరు తెలిసే ఉంటుంది కదా! సోలార్ ప్యానెల్స్ ద్వారా కూడా కరెంట్ జనరేట్ చేయొచ్చు. ఆ ఊర్లోనే ఇప్పుడు చెప్పినట్టు రవి లాంటి అబ్బాయి ఒక ఆయన ఎవరో ఏం చెప్పారంటే, మనమందరం సోలార్ ప్యానెల్ అందరము గవర్నమెంట్ దగ్గర నుండి లోన్ తీసుకుందాము. లోన్ తీసుకొని సోలార్ ప్యానెల్ పెట్టుకుందాము అని చెప్పి అందరూ ఊర్లో వాళ్ళని ఒప్పించారు. ఒప్పించిన తర్వాత సోలార్ ప్యానెల్ పెట్టుకున్నారు వాళ్ళు. పెట్టుకున్న తర్వాత వాళ్ళకి వితిన్ 6 నెలలు వాళ్ళు కొంచెం డబ్బులేసుకొని గవర్నమెంట్ కొంచెం డబ్బులిచ్చింది. ఒక 6 నెలలు దాటిన తర్వాత ఏమైంది అంటే వాళ్ళ ఊరు మొత్తానికి కరెంట్ సమస్య తీరిపోయింది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇంకో 6 నెలల తర్వాత వాళ్ళు పెట్టిన పెట్టుబడి అంతా వాళ్ళకి రిటర్న్ వచ్చేసి దాని తర్వాత నుండి తమిళనాడు గవర్నమెంట్‌కి ఇప్పుడు వాళ్ళు పవర్‌ని అమ్ముతున్నారిప్పుడు. వాళ్ళ ఊరికి ఎక్సెస్ అయిపోయి వాళ్ళు గవర్నమెంట్‌కి ఎదురు సారీ ఎదురు వాళ్ళు పవర్‌ని అమ్ముతున్నారు వాళ్ళు. రైట్. ఇది కూడా ఇంకొక ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, డైవర్జెంట్ థింకింగ్. రైట్. మనము ఇప్పుడు మన ఫేవరెట్ టాపిక్ ఏంటి? పోల్స్. What does divergent thinking means? Thinking in only one correct way, thinking in many possible ways, copying others' answers, mesmerizing facts. దీంట్లో ఏది ఆన్సర్? కాల్డ్ ది పవర్ ఇన్ సోలార్ పవర్. ఎస్. ఏ. కొంతమంది ఏ అని చెప్పి రాశారు. కొంతమంది ఏ అని చెప్పి రాశారు.
డైవర్జెంట్ థింకింగ్ అంటే ఏంటి అంటే థింకింగ్ ఇన్ ఓన్లీ వన్ కరెక్ట్ వే, ఒకటే దారి, నా దారి రహదారి అన్నట్టు ఒకటే దారిలో ఆలోచించడమా, లేదు అంటే ఒక సమస్యని రకరకాలుగా ఆలోచించడమా, లేకపోతే ఎవరో అనుకున్న దాన్ని కాపీ కొట్టేయడమా, లేకపోతే తిమ్మిని బొమ్మ చేస్తారంటారు చూడండి, అలాగా ఉన్న ఫ్యాక్ట్స్ ని అటు ఇటు మార్చేయడమా, ఏది కరెక్ట్ ఆన్సర్? కొంతమంది ఏ రాశారు, కొంతమంది సోంపేట వాళ్ళు ఏ రాశారు, నర్సీపట్నం వాళ్ళు బి రాశారు, ఇంకొకళ్ళు ఏ రాశారు, ఇంకొకళ్ళు కూడా బి రాశారు. ఏపీఎస్ ఎక్కడొస్తుందండి ఈ ఊరు పేరు? మొలకల చెరువు. ఓకే, ఇది ఎక్కడొస్తుంది ఈ ఊరు? ఏపీఎంఎస్ మొలకల చెరువు ఏ డిస్ట్రిక్ట్ లో వస్తుంది? ఆన్సర్ బి అని చెప్పి రాశారు. ఓకే, ఆన్సర్ ఈజ్ బి, థింకింగ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఇందాకనే మనం అనుకున్నాం కదా, ఒక సమస్య ఉంది అంటే ఆ సమస్యని మల్టిపుల్ వేస్ లో ఆలోచించడము. ఓకే, అన్నమయ్య డిస్ట్రిక్ట్. ఓకే ఓకే. If Ravi only thought of digging another well like everyone else, would that be divergent thinking? ఇందాక మనం రవి స్టోరీ చెప్పుకున్నాం కదా, అబ్బాయి ఏం చెప్పాడు, అందరి ఇంటి ముందర నీటి కుండలు లాంటివి పెట్టుకుని వాటర్ కలెక్ట్ చేయమని చెప్పాడు. ఓకే, అది కరెక్ట్ ఇదా, లేకపోతే మిగతా వాళ్ళలాగా ఓకే సరే ఇంకో బావి పెడదాము అంటే అది డైవర్జెంట్ థింకింగా? ఎస్ ఆ నోనా? If Ravi only thought of digging another well like everyone else, what would be divergent thinking? Would that be divergent thinking? అది divergent thinking అవునా కాదా? ఎస్ ఆర్ నో? నో. ఆన్సర్ ఈస్ నో. ఎవరు నో చెప్పారు? ఒకళ్ళు ఏ ఏ ఏ అని చెప్పారు. ఏ కాదండి, అది నో. ఎందుకంటే డైవర్జెంట్ థింకింగ్ మిగతా వాళ్ళతోటి ఆలోచించి ఓకే మనం బావి కట్టేద్దామంటే అది ఒకటే దారిలో ఆలోచించినట్టు. ఈ రవి అన్నవాడు అలా ఆలోచించలేదు. బావి పరిష్కారం కాదు, ఇప్పుడు మళ్ళీ బావి మీద ఇన్వెస్ట్ చేయాలంటే డబ్బులు కావాలి, అవి కావాలి, సో మెనీ థింగ్స్ ఉన్నాయి. మనకి ఇమీడియట్ సొల్యూషన్, మీరు హ్యాపీగా మీ ఇంట్లో కుండలు అవి ఉంటే కుండలు అవి మీ ఇవి ఉంటాయి కదా, రేకులు షెడ్ కానీ, లేకపోతే ఇందాక చెప్పాను కదండి అవి పెంకులు పైనుండి నీళ్ళు అలా కింద జారుతూ ఉన్నప్పుడు ఆ కింద పెట్టండి, మీరు హ్యాపీగా మీకు వాటర్ ప్రాబ్లం అన్నదే రాదు, పైగా ఫ్రెష్ వాటర్ వస్తుంది మీకు అని చెప్పాడు. రైట్, సో నో ఈస్ ద ఆన్సర్. Which of these is an example? Way. 5 different uses: paper clip, reading a chapter in a book, repeating your teacher's answer. Which is a divergent thinking? దీంట్లో ఏది డైవర్జెంట్ థింకింగ్? ఓ ప్రాబ్లం ఉంది, సాల్వ్ చేసేయడమా, లేదు అంటే గనక ఫైండింగ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ యూజింగ్ పేపర్ క్లిప్. నా దగ్గర ఒక పేపర్ క్లిప్ ఉంది, ఆ పేపర్ క్లిప్ ని నేను 5 రకాలుగా నేను ఉంచడమా, లేదు అంటే ఒక చాప్టర్ బుక్ చదవడమా, లేదు అంటే కనుక రిపీటింగ్ మీ టీచర్ చెప్పింది చేయడమా? బి 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 అందరూ బి రాశారు, ఒకళ్ళు ఏ రాశారు. బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, పేపర్ క్లిప్ ని 5 రకాలుగా ఎలా యూజ్ చేయాలో చెప్పండి, మీరు ఇక్కడ రాయండి. మీరు ఆన్సర్ అయితే బి 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 అని రాశారు, రాయండి. బి 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 అని చెప్పి పేపర్ క్లిప్ ని ఎలాగా మనము రకాలుగా 5 లేకపోతే ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు. చెప్పట్లేదు.
ఎస్. మీ పిల్లలు స్కూల్లో పిల్లలు ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మూతికి కూడా పెట్టేయచ్చు ఆ పేపర్ క్లిప్ తీసుకుని వచ్చి మాట్లాడకుండా. అది కూడా ఒక ఆలోచనే కదండి. అంటే బుక్కులకి వాడుకోవచ్చు. లేదు అంటే గనక మన ఇంట్లో బట్టల క్లిప్పులు లేకపోతే కనుక ఈ పేపర్ క్లిప్ తీసుకెళ్ళి దానికి పెట్టేయచ్చు. రైట్. లేదు అంటే గనక ఎవరన్నా మీ ఇంట్లో అక్క కానీ చెల్లెలు కానీ అమ్మ వైఫ్ లేకపోతే ఇంకెవరున్న ఆడవాళ్ళ జడలో క్లిప్పులు కానీ లేకపోతే రబ్బర్ బ్యాండ్ కానీ పోయిందంటే ఈ పేపర్ క్లిప్ తీసుకెళ్ళి పెట్టేయచ్చు. ఆల్టర్నేట్ సొల్యూషన్ అప్పటికప్పుడు. ఇలాగా ఎన్ని రకాలంటే మన ఇళ్లలో రకరకాల ఇవి ఉంటాయి చూడండి, వైర్లు అన్నిటిని ఆ క్లిప్ కి పెట్టేయచ్చు. ఛార్జింగ్ కి పెట్టుకునేటప్పుడు ఆ వైర్ కి పెట్టుకోవచ్చు. రైట్. అలాగా రకరకాలుగా ఆలోచిస్తే గనక ఆన్సర్ బి. డైవర్జెంట్ థింకింగ్. అదే డైవర్జెంట్ థింకింగ్ అంటే దీనికి ఆన్సర్. ఓకే, ఆన్సర్ ఈజ్ బి. ఇక్కడ 2 రకాల థింకింగ్ ఉన్నాయి. 2 రకాల థింకింగ్స్ వాళ్ళు మెన్షన్ చేశారు. ఒకటేమో డైవర్జెంట్ థింకింగ్, ఒకటేమో కన్వర్జెంట్ థింకింగ్. ఇవి 2 డిఫరెంట్ సినారియోస్. మనకి ఎక్కడ ఏది అవసరమైతే అది మోస్ట్ ఆఫ్ ది టైం వాడుతూ ఉంటాం. బోత్ ఆర్ 2 కూడా ఇంపార్టెంటే. ఓకే. డైవర్జెంట్ థింకింగ్ లో ఏంటంటే ఓపెన్ మైండ్, మెనీ ఐడియాస్, బ్రెయిన్ స్టార్మింగ్, ఇమాజినింగ్, ఎక్స్ప్లోరింగ్ ఇవన్నీ మనకి డైవర్జెంట్ థింకింగ్ లో వస్తాయి. కన్వర్జెంట్ థింకింగ్ ఏంటి అంటే మనము ఒక వన్ రైట్ ఆన్సర్ ని చూసుకుని దాని నుండి మనము లాజిక్ బిల్డ్ చేయడము. ఇది కన్వర్జెంట్ థింకింగ్ అంటే. ఆన్సర్స్ ఫర్ ఇంపార్టెంట్ ఫైల్స్. ఎస్, ఫర్ ఇంపార్టెంట్ ఫైల్స్ కూడా మనం పెట్టుకోవచ్చు స్కూల్లో. వై ఈజ్ డైవర్జెంట్ థింకింగ్ ఇంపార్టెంట్? ఎందుకు డైవర్జెంట్ థింకింగ్ ఇంపార్టెంట్? ఇక్కడ చూడండి, సాల్వ్ ట్రిక్కీ ప్రాబ్లమ్స్. ఎలాంటి ప్రాబ్లం అన్నా సరే అందరం కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనకి పదుల బ్రెయిన్లు ఆలోచిస్తూ ఉంటాయి. పదుల బ్రెయిన్లు ఆలోచించినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది ఇప్పుడే నేను చెప్పా చూడండి, క్లిప్పుని తీసుకెళ్లి జెల్లో పెట్టుకోవడము, లేకపోతే క్లిప్పుని తీసుకెళ్లి బట్టలు ఆరేయడము, ఇలాంటి ఫన్నీ టైపు ఐడియాలు కూడా కొంతమంది ఇస్తూ ఉంటారు. రైట్. కానీ అవి కూడా నిజంగా యూజ్ చేయొచ్చు. కాకపోతే కాన్ఫిడెన్స్ మెయిన్ అందరూ కలిసి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కింద ఓకే మన చెప్పిన ఐడియాకి విలువ ఇస్తున్నారు, సో మన ఐడియాకి వాల్యూ ఉంది అంటే నా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అప్పుడు వావ్ నేను చెప్పింది అందరికి నచ్చింది అంటే మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రైట్. మీనింగ్ ఆఫ్ ఎనలైజింగ్. ఒక్క నిమిషం అండి. ఎనలైజింగ్ అంటే ఎగ్జాక్ట్ తెలుగు కొన్నిసార్లు ఎగ్జాక్ట్ తెలుగు మీనింగ్స్ ఎనలైజింగ్ అంటే విశ్లేషణ. ఎగ్జాక్ట్ తెలుగు మీనింగ్ కావాలంటే కనుక మీకు విశ్లేషణ. ఏదన్నా విషయాన్ని మనము ఇక్కడ ఎవరో రాశారు చూడండి. ఎస్, ఎగ్జాక్ట్ గా అదే విశ్లేషణ. ఏదైనా సపోజ్ మనం టీవీలో వాటిలో ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాం చూడండి, ఏదో ఒక సమస్య వచ్చింది, దానికి ఒక నలుగురిని కూర్చోబెట్టి ఒక డిస్కషన్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. ఎవరికి వాళ్ళు వాళ్ళకి తోచినట్టు ఆ పర్టికులర్ సమస్యని విశ్లేషిస్తూ ఉంటారు.
రైట్. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఇండియా వాళ్ళకి టారిఫ్ వేశారు. దీనివల్ల సమస్య ఏంటి? ఇండియా వాళ్ళకి సమస్య ఏంటి? అమెరికా వాడికి సమస్య ఏంటి? లేకపోతే దీనివల్ల చైనా వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి? రష్యా వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి? అని ఎవరో ఒక క్వెషన్ అడిగారనుకోండి, దాన్ని విశ్లేషిస్తారు. అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చొని విశ్లేషిస్తారు. దాన్నే మనము ఏం చెప్పొచ్చంటే అనలైజింగ్, విశ్లేషణ. రైట్. హౌ టు ప్రాక్టీస్, ఇక్కడ చూడండి, హౌ టు ప్రాక్టీస్ డైవర్జెంట్ థింకింగ్. మనము ఎలా ప్రాక్టీస్ చేయాలి, మనం అదేంటో తెలుసుకున్నాము, కానీ ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే ఏంటి అంటే వాట్ ఇఫ్, వాట్ ఇఫ్, వాట్ ఇఫ్. ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. ఆలోచిస్తూ ఉంటేనే మనకి కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తాయి. ఎవరో ఒకళ్ళు అరే నేను ఇక్కడ నుండి అమెరికాకి వెళ్ళాలి అంటే నాకు ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఓకే ఫ్లైట్ కనిపెడదాం. పక్షులైతే అమెరికాకి ఈజీగా వెళ్ళిపోతున్నాయి. మనం ఎలా వెళ్తాము? మనకి వెళ్ళాలంటే ఏంటి, గాల్లో వెళ్తే ఫాస్ట్‌గా వెళ్తాము అని రైట్ బ్రదర్స్ ఆలోచించి వాళ్ళు ఏం కనుక్కున్నారు? ఫ్లైట్‌ని కనుక్కున్నారు. రైట్? అలాగా ప్రతి సమస్యని దాన్ని ఇదేంటి? వాట్ ఇఫ్, వాట్ ఇఫ్, వాట్ ఇఫ్. ఓకే. పక్షులు మాట్లాడాయి అంటే ఎలా ఉంటుంది? నేను పక్షులతోటి ఇంటరాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? నేను మాట్లాడతాను, పక్షులు సమాధానం చెప్తాయి. లేకపోతే రోబో మాట్లాడితే ఎలా ఉంటుంది? రోబో పని చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, లేకపోతే మీరు రోబో సినిమా చూస్తుంటే గనక రోబో చేస్తుంది కదా! రోబోనే ఒక ఆపరేషన్ చేసేస్తుంది. మనుషులు అవసరం లేకుండా రోబో ఆపరేషన్ చేసేస్తుంది. అలా మనం చేయాలంటే ఎలా చేయాలి? రైట్? is not a box game. And mind maps. Use mind maps to draw your ideas, connect them like a web, linking thoughts and possibilities. ఎప్పుడన్నా సరే అతి ముఖ్యమైనది మైండ్ మ్యాప్స్. మైండ్ మ్యాప్స్ అంటే ఏంటి అంటే మనము ఏదైనా ఒక సమస్య గురించి ఆలోచిస్తున్నప్పుడు మనకు ఒక 100 ఐడియాలు వస్తాయి మన బుర్రలో. ఆ ఐడియాలన్నిటిని మనం రాసుకుంటూ కూర్చున్నాం అనుకోండి. రాసుకున్న తర్వాత మనకి మొత్తం ఐడియాలు వస్తాయి. ఆ ఐడియాలని మనము నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాం. స్ట్రీమ్ లైన్ అంటే ఒక వరుసలో ఆర్డర్ చేస్తాము. మన సాలెపురుగు ఎలాగైతే గూడుని కన్స్ట్రక్ట్ చేస్తుందో అలాగా మన ఐడియాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఒక దీని కింద తయారు చేస్తాము. ఓకే. అప్పుడు ఫైనల్ గా మనకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. దట్ ఈస్ వాట్ మైండ్ మ్యాప్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఈస్ ఐడియా జనరేషన్ ఫర్ కిడ్స్. పిల్లలు ఐడియా జనరేషన్ చేయడానికి ఏంటి మనకి ఆడుకునేవి చాలా ఉన్నాయి. ఆటలు చాలా ఉన్నాయి కదా ఈ రోజుల్లో. ఈ రోజుల్లో పిల్లలు ఆడుకునే గేమ్స్ చాలా ఉన్నాయి. మైండ్ రిలేటెడ్, మైండ్ మ్యాప్ రిలేటెడ్ కానీ, లేకపోతే ఐడియా జనరేషన్ కానీ. రైట్? ఇప్పుడు ఐడియా జనరేషన్ మీద ఇది చూద్దాం. వేర్ డూ న్యూ ఐడియాస్ యూజువల్లీ కమ్స్ ఫ్రమ్? Copying old ones only, observing, asking questions and imagining, doing nothing, memorizing books. ఈ 4 ఐడియా జనరేషన్ మనకి ఎక్కడి నుండి వస్తుంది? ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఏఐ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవునండి, అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. ఆన్సర్ ఈస్ అబ్జర్వింగ్, ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ ఇమాజినింగ్. మనము పాత రోజుల్లో కనుక చూస్తే బొగ్గు ట్రైన్లు ఉండేవి మనకి. రైట్? ఆ బొగ్గు ట్రైన్ల నుండి మనం ఆలోచించి నెక్స్ట్ మనకి బొగ్గు ట్రైన్ల నుండి కరెంట్ ట్రైన్లలోకి మనం మూవ్ అయ్యాము. కరెంట్ ట్రైన్లలోకి మూవ్ అవ్వడం వల్ల దాని ట్రావెల్ టైం ఏదైతే ఉందో అది తగ్గింది. దాని తర్వాత ఇప్పుడు మనము ఏ ట్రైన్లను చూస్తున్నాము? మీరందరూ మీ ఊర్లలో ట్రైన్లు చూస్తూ ఉంటారు కదా. ఇప్పుడు లేటెస్ట్ గా ఏ ట్రైన్స్ ఉన్నాయి? రైట్? ఫస్ట్ కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ చేయడానికి
మొత్తం ఇండియా అంతా శతాబ్ది ట్రైన్స్ అని చెప్పి తీసుకొచ్చారు. దానివల్ల కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ అయింది. స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమైంది, ట్రాన్స్పోర్టేషన్ టైం కొద్దిగా తగ్గింది. దాని తర్వాత ఇప్పుడు ఇంకో ట్రైన్లు ఏమొస్తున్నాయి, ఇప్పుడు ఇంకో ట్రైన్లు ఏమొస్తున్నాయి మనకి, వందే భారత్ ట్రైన్. విన్నారా వందే భారత్ ట్రైన్ అని చెప్పి? ఆ వందే భారత్ ట్రైన్ వల్ల ఇంకా జర్నీస్ టైము ఇంకా తగ్గింది. మనకి జపాన్ అలాంటి కంట్రీస్ లో సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఉంటాయి. అవేంటి అంటే గంటకి 250 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళిపోతాయి. అంటే ఏంటంటే ఒక మనిషి కనుకను విజయవాడ నుండి హైదరాబాద్ రావాలి, లేకపోతే విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్ళాలి అంటే గంటలో వెళ్ళిపోవచ్చు. గంటన్నరలో. ఇప్పుడు 4 గంటలు పట్టే టైము అప్పుడు మనకి ఓన్లీ గంట పట్టేస్తుంది, గంటలో వెళ్ళిపోవచ్చు. అంత ఫాస్ట్ ట్రైన్స్ కానీ వస్తే ఇండియాలో, రైట్. ఇవన్నీ ఏంటి, నూతన ఆవిష్కరణలు అంటాం మనము. ఇక్కడ అబ్జర్వింగ్, ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ ఇమాజినింగ్. Ravi, idea of collecting rainwater came from a dream. కలగండం వల్ల వచ్చిందా? అబ్జర్వింగ్ ద వాటర్ రోలింగ్ ఆఫ్ రూఫ్స్. రూఫ్ నుండి వాటర్ రోలింగ్ అంటే ఏంటంటే కిందకి జారుకుంటూ కింద పడుతుంది కదా, అది అబ్జర్వ్ చేయడం వల్ల వచ్చిందా? డిగ్గింగ్ వెల్స్ ఆర్ క్యారింగ్ బకెట్స్. బకెట్లు మోయడం వల్ల వచ్చిందా, లేకపోతే డిగ్గింగ్ వెల్స్, వెల్ ని డిగ్ చేయడం వల్ల వచ్చిందా? ఎలా వచ్చింది ఈ ఐడియా రవికి? Yes, we know the Vande Bharat train. Yes. Okay, ఎలా వచ్చింది ఐడియా? రవీస్ ఐడియా ఆఫ్ కలెక్టింగ్ రెయిన్ వాటర్ కేమ్ ఫ్రమ్ ఏ డ్రీమ్. కలగన్నాడా, లేదంటే కనుక అబ్జర్వ్ చేయడం వల్ల వచ్చిందా, బావులు తవ్వడం వల్ల వచ్చిందా, బకెట్లు మోయడం వల్ల వచ్చిందా? ఆన్సర్ రాయాలండి మీరు. అబ్జర్వింగ్ ద ఆన్సర్ ఏంటి అంటే అబ్జర్వింగ్ ద వాటర్ రోలింగ్ ఫ్రమ్. అలాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఓకే, వాటర్ పైనుండి కిందకి పడుతుంది, రోల్ అయితే పడిన తర్వాత ఏమవుతుంది, కింద మన గుమ్మం ముందర పడుతుంది, లేకపోతే వెనకాల పడిపోతుంది. అదే కనుక ఇక్కడ నేను 4 బకెట్లు లేకపోతే ఒక పెద్ద డేసానో లేకపోతే ఒక పెద్ద డ్రమ్ము పెట్టాను అంటే గనక ఆ వాటర్ కరెక్ట్ గా ఆ డ్రమ్ లో పడింది అంటే నాకు 4 డ్రమ్ములు నిండిపోతుంది. సో నాకు ఈ 4-5 నెలలకి రోజు వర్షం పడిన ప్రతిసారి నేను డ్రమ్ములు నింపేసుకుంటే గనక నాకు ఈ 5-6 నెలలు వాటర్ అవసరం ఉండదు, ఇంట్లోనే వచ్చేస్తుంది. నాకు కావాలంటే దాన్ని నేను కాచుకుని తాగొచ్చు. రైట్. అబ్జర్వింగ్ ద వాటర్ rolling off the roof. If you need ideas for saving electricity, what could you do first? మీకు ఎలక్ట్రిసిటీ సేవ్ చేయాలి అనుంటే what could you do first? Observe where the electricity is wasted, switch off all the lights, do nothing, wait for someone else to solve the problem. ఎక్కడ మనకి ఎలక్ట్రిసిటీ వేస్ట్ అవుతుందో చూస్తామా, లేకపోతే మనం ఉన్నా లేకపోయినా అన్ని గదుల్లో లైట్ ఆఫ్ చేసేసుకుంటామా, లేకపోతే ఏం చేయకుండా సర్లే మనకి కరెంట్ బిల్లు వస్తుంది, మన దగ్గర డబ్బులునే కట్టేద్దాం అనుకుంటామా, ఆర్ అవతల వాళ్ళు సొల్యూషన్ ఇచ్చే వరకు చూస్తామా? ఏది ఆన్సర్? ఎస్, కొంతమంది ఏ రాశారు, దేనికి ఏ రాశారు? అబ్జర్వ్ వేర్ ది ఎలక్ట్రిసిటీ ఈజ్ వేస్టెడ్. అబ్జర్వ్ వేర్ ది ఎలక్ట్రిసిటీ ఈజ్ వేస్టెడ్. ఆర్ కొంతమంది బి కూడా రాశారు, స్విచ్ ఆఫ్ ఆల్ ద లైట్స్. అబ్జర్వ్ where the electricity is wasted is the right answer.
మీరు ఎప్పుడన్నా చూడండి, ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రిసిటీని మనము ఉత్పత్తి చేయలేము. ఓకే. వేరే వాళ్ళు ఎవరో ఉత్పత్తి చేస్తుంటే దాన్ని మనం వాడుకుంటున్నాము. దాన్ని మనం వాడుకుంటున్నప్పుడు నేను కనుకను నా ఇంట్లో, మీరు మీ ఇంట్లో కరెంట్ ఎక్కడ వేస్ట్ అవుతుందో దాన్ని కనుకను మనము కాపాడగలిగితే మనము ఇంకో 10 మంది ఇళ్ళకి కరెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. మనం ఉత్పత్తి చేయలేము. కానీ మనం వేస్టేజ్‌ని తగ్గించడం వల్ల ఇప్పటికీ భారతదేశంలో కొన్ని వందల ఊర్లున్నాయి. కరెంట్ లేని ఊర్లు. వాళ్ళకి అట్‌లీస్ట్ మన వేస్టేజ్‌ని మనం కాపాడగలిగితే ఇంకో 10 కుటుంబాలకి కరెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. రైట్. అందరం ఫాలో అవుదామా ఇది? ఎక్కడైతే మనకి వేస్టేజ్ ఉంటుందో. అంతేగాని మనం ఇంట్లో ఉండి కరెంట్ స్విచ్ ఆఫ్ చేసుకొని క్యాండిల్ పెట్టుకోండి అని చెప్పట్లేదు నేను. మనము ఆ ఏ రూమ్‌లోంచి అయితే మనము వెళ్ళిపోతున్నామో, వెళ్ళిపోయినప్పుడు రూమ్‌లో ఖాళీగా కరెంట్ లైట్ ఆఫ్ చేయడము, ఫ్యాన్ ఆఫ్ చేయకుండా ఉండకుండా మనము ఫ్యాను, లైటు ఆఫ్ చేసేస్తే అదే మనం ఆదా చేస్తున్నట్టు ఉంటుంది. అది మనకి డబ్బులు ఆదా అవుతాయి. ఆ ఆదా అయిన కరెంట్ ఏదైతే ఉందో అది ఇంకో 100 కుటుంబాలకి. మీకు కూడా మీ ఇళ్లలో కరెంటు అక్కడ ఊర్లలో మీకు తెలుసు కదా! రోజుకి కొన్ని గంటలు కరెంట్ ఉంటుంది. చాలా గంటలు కరెంట్ ఉండదు. అందరూ కనుకను కరెంట్ సేవ్ చేస్తూ ఉంటే మిగతా కొన్ని గంటలు ఏదైతే కరెంటు ఉండని ఊర్లున్నాయో వాళ్ళకి కరెంటు గవర్నమెంట్ ఈజీగా ఇవ్వగలుగుతుంది. రైట్. అందరం ఫాలో అవుదామా? Which of these is not a good way of generating idea? Sharing with friend, asking what if questions, trying new experiment, refuse to think. Which of these is not a good idea? ఏది ఆన్సర్? ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఈ రోజున చాలా రోజుల తర్వాత నేను ఈ పర్టిక్యులర్ స్కూల్, సారీ నాకు మొలకల చెరువు కదా, మొలకల చెరువు, మొలకల, ఓకే, మొలకల చెరువు. వీళ్ళు చాలా బాగా ఆన్సర్ చేస్తున్నారండి ఈ రోజు మీరు. గుడ్ గుడ్ గుడ్. ఇంతకు ముందర వీళ్ళెవరు ఇందాక చెప్పినట్టు నర్సీపట్నం, సోంపేట వీళ్ళతో పాటు ఈ రోజున మీరు కూడా చాలా బాగా ఆన్సర్ చేస్తున్నారు. సూపర్ అండి. ఈ ఈ వీళ్ళు కూడా ఏపీఆర్ఎస్ గర్ల్స్ వాళ్ళు నిన్న చెప్పాను కదా, కమ్మనపల్లి వాళ్ళు, వీళ్ళు కూడా ఆన్సర్స్ సూపర్ గా చేస్తున్నారు. అందరూ కూడా మెల్లమెల్లగా మీరు ఆన్సర్స్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సూపర్, గుడ్ సైన్. ఆన్సర్ ఈస్ డి, రిఫ్యూజింగ్ టు థింక్. మీకున్న ఐడియా వేరే వాళ్ళకి చెప్పుకోవచ్చు, లేకపోతే ఆలోచించవచ్చు, లేకపోతే న్యూ ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. ఇవన్నీ ఎప్పుడు పాసిబుల్? మీరు ఆలోచించడం మొదలు పెడితేనే. మీరు ఆలోచించడం మొదలు పెట్టకపోతే ఏ స్టెప్ చేయలేరు మీరు ఏబిసిలో. రైట్. అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. నెక్స్ట్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. The best way to have a good idea is to have lot of ideas. Don't be afraid to try or silly ideas. ఐడియా ఎలాంటిదన్నా కావచ్చు, ట్రై చేయకపోవడం ఈజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ట్రై చేస్తే కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఆయన ఎవరు, థామస్ ఆల్వా ఎడిసన్ గారు 1000 పైన టెస్ట్లు ఫెయిల్ అయ్యి లాస్ట్కి కనుక్కున్నారు. ఎనీథింగ్, ఓకే, మనం ఒకటి సాధించాలి అంటే ఎన్నో అడ్డంకులు కానీ ఎన్నో అపజయాలు కానీ ఎదుర్కొంటే కానీ ఒక విజయం దొరకదు. మిస్టేక్స్ ఆర్ ది లెర్నింగ్ స్టెప్స్ ఉంటారు. అసలు నేను మిస్టేకే చెయ్యను అంటే కనుక మీరు కొత్త విషయం నేర్చుకున్నట్టే. ఇంకా మీరు కొత్త విషయం నేర్చుకోవడానికి ట్రై చేశారు అంటే ఆటోమేటిక్గా మిస్టేక్స్ చేస్తారు.
సింపుల్ గా మనం చెప్పాలి అంటే కనుక చిన్నప్పుడు మనం తప్పటడుగులు వేయడం మొదలుపెట్టిన దగ్గర నుండి మనం మిస్టేకులు చేస్తూనే ఉన్నాం. లేకపోతే అలాగే కూర్చుండిపోయేవాళ్ళం. నిల్చొని ఇప్పుడు పరిగెట్టినట్టు పరిగెట్టే వాళ్ళమే కాదు మనము. అలాగే అక్కడ కూర్చునేవాళ్ళము. తప్పటడుగు ఫస్ట్ తప్పటడుగు వేయడము రాకపోయి ఉంటే, ట్రై చేయకపోయి ఉంటే గనక మనము నడక నేర్చుకునే వాళ్ళం కాదు. నడక నేర్చుకోకపోతే పరిగెట్టడం నేర్చుకునే వాళ్ళం కాదు. ఏమి చేసుకునేవాళ్ళం కాదు. అక్కడే అలాగే కూర్చుని ఉండేవాళ్ళం. రైట్. సో, ఎప్పుడన్నా సరే మిస్టేక్స్ చేస్తేనే మనకి ఓకే. ఇది తప్పు, ఇది రైటు అన్న విషయం తెలుస్తుంది. అలా అని చెప్పి మీరు నేను అన్ని తప్పులు చేసే నేర్చుకుంటాను అన్నది కూడా ఒక రకమైన నా ఉద్దేశం ప్రకారం అది కూడా ఒక రకమైన మూర్ఖత్వమే. ఓకే. అవతల వాళ్ళు అవతల వాళ్ళు నేను ఫాస్ట్‌గా పరిగెడితే అవతల వాడు ఫాస్ట్‌గా పరిగెడుతుంటే వాడు పడిపోతున్నాడు అని చెప్పి మీరు కనుక చూసారు అంటే, మీరు ఫాస్ట్‌గా పరిగెట్టేటప్పుడు మీరు పడతాను అన్న ఉద్దేశంతోటి మీరు మెల్లగా ఎంత మీ ఎఫర్ట్ ఉంటుందో దానికి తగ్గట్టే ఇది చేయాలి. రైట్. ఎవరో ఎవరో చెరువులోకి దూకారు. వాళ్ళకి స్విమ్మింగ్ రాదు. దూకారు. వాళ్ళకి ఏదో అయింది. లేదు నాకు స్విమ్మింగ్ రాదు. నేను గూడా వాళ్ళలాగా దూకుతాను. ఏమవుతుందో చూస్తాను అనుకుంటే దాన్నేమంటాం మనము? సో, మనము ఎక్కడ అవతల వాళ్ళని చూసి నేర్చుకోవడం అన్నది అన్నిటికంటే మంచి తెలివైన లక్షణం. ఓకే. ఇది చేస్తే తప్పవుతుంది. కాబట్టి ఇలా కాకుండా ఎలా చేయొచ్చు? కరెక్ట్‌గా అవ్వాలంటే ఎలా చేయొచ్చు? ఓకే. నాకు నీళ్ళలో దూకడం సరదా. నేనొక ఏ బెలూన్ లాంటిదో, లేకపోతే ఏ టైర్ లాంటిదో యేసుకొని దూకుతాను. దూకాను అంటే గనక నేను మునగను. మీరు వాటర్‌లోకి దూకుతారు కానీ మునగరు. రైట్. అప్పుడేంటి? అవతల వాళ్ళు చేసిన మిస్టేక్ నుండి నేను నేర్చుకోవడం అన్నట్టు అవుతుంది. నెక్స్ట్ ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్‌లో క్వెషన్స్. What does thinking outside of box mean? Doing the same way మిగతా వాళ్ళలాగా ట్రై చేయడమా? లేకపోతే మిగతా వాళ్ళ కంటే డిఫరెంట్‌గా చేయడమా? లేకపోతే కాపీయింగ్ అదర్సా? అవాయిడింగ్ కొత్త ఐడియాస్‌ని అవాయిడ్ చేయడమా? ఏది ఆన్సర్? ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటే ఏంటి? ఆల్రెడీ ఆన్సర్ రాసారా అండి? డూయింగ్ థింగ్స్ ద సేమ్ వే ఆల్వేస్. ఇది అందరూ డైవర్సిఫైడ్ గా రాశారు ఆన్సర్స్. చాలా మంది బి రాశారు, ఏ రాశారు, డి రాశారు, బి రాశారు. అవాయిడింగ్ న్యూ ఐడియాస్ కంప్లీట్లీ రూల్డ్ అవుట్. ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటేనే మనము వేరేగా ఆలోచించడము. అప్పుడు మీ ఆన్సర్ డి తప్పవుతుంది. సి ఏంటి? కాపీయింగ్ అదర్స్ అన్నప్పుడు మీరు అసలు ఆలోచించట్లేదు. మీరు ఆలోచించినప్పుడు దాంట్లో ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ కానే కాదు. డూయింగ్ థింగ్స్ ద సేమ్ వే ఆల్వేస్ అది కూడా తప్పు. ఎందుకంటే మనము ఒకటే కోణంలో ఓ సమస్యని మనం ఒకటే కోణంలో ఆలోచిస్తున్నాము. మనం వేరే కోణాల్లో ఆలోచించట్లేదు. ఆన్సర్ ఏంటి అంటే ట్రైయింగ్ అన్యూజువల్ అండ్ క్రియేటివ్ సొల్యూషన్స్. ఈ క్వెషన్ చూడండి. ఇఫ్ యువర్ పెన్సిల్ బ్రేక్స్ డ్యూరింగ్ అన్ ఎగ్జామ్ యూ డోంట్ హ్యావ్ షార్ప్నర్. వాట్ ఏ థింక్ outside the box solution? Stop writing, borrow a sharpener or use a blade carefully, cry loudly, do nothing. దీంట్లో అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఏంటి? మీ పెన్సిల్ విరిగిపోయింది, మీరు ఎగ్జామ్ రాయాలి, మీ దగ్గర షార్ప్నర్ లేదు. వాట్ ఈజ్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్? డిఫరెంట్‌గా ఎలా ఆలోచించాలి? ఇక్కడ జనరల్ ఆన్సర్ ఉంది. దాన్నే మనం డిఫరెంట్‌గా కూడా ఆలోచించొచ్చు.
బి రాశారు, చాలా మంది బి రాశారు. బారో ఏ షార్ప్నర్ ఆర్ యూజ్ ఏ బ్లేడ్ కేర్ఫుల్లీ, బి ఇస్ ద ఆన్సర్. లేదు అంటే కనుక మనకు కొంచెం గోల్డ్ ఉన్నాయంటే ఆ పెన్సిల్ విరిగిన చోట పైన ఉన్న చెక్కు ఏదైతే ఉందో ఆ చెక్కుని మనమే గోర్ తోటి తీసేసి మన బెంచ్ ఏదైతే ఉంటుందో దానికి కొంచెము బెంచ్ ఎడ్జ్ ఉంటుంది కదా, బెంచ్ ఎడ్జ్ కొంచెం షార్ప్ గా ఉంటుంది, దానికే మీరు ఇలా 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 కొంచెం గీసారు అనుకోండి, అది షార్ప్ పెన్ అవుతుంది. అది షార్ప్ పెన్ అయితే కనుక మీకు రాయడం ఈజీ అయిపోతుంది. అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. లేదు అంటే మీ బ్యాగ్ కి కనుకను, మీ బ్యాగ్ కి జిప్ ఉంది అంటే ఆ జిప్ లోపల ఆ పెన్సిల్ అలా గుచ్చి కొంచెం దాన్ని అలాగా అటు ఇటు తిప్పాము అంటే కనుక ఆ పెన్సిల్ విరిగిన ఆ చెక్కులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అటు ఇటు అవుతాయి, అప్పుడు కూడా మీరు దాన్ని షార్పెన్ చేసేయచ్చు. ఆల్ దీస్ ఆర్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. రెయిన్ వాటర్ కలెక్షన్ ఐడియా వర్క్డ్. రవికి రెయిన్ వాటర్ ఐడియా వర్క్ అయ్యింది బికాస్ ఆఫ్ కాపీడ్ ఎవ్రీవన్ ఎల్స్ ఆర్ థాట్ అవుట్ సైడ్ ద బాక్స్, ఇగ్నోర్డ్ ద ప్రాబ్లం, వెయిటెడ్ ఫర్ ద రెయిన్ టు స్టాప్. ఈ నాలుగిటల్లో రవి ఏం చేశాడు? వేరే వాళ్ళని కాపీ కొట్టేశాడు. లేదు అంటే గనక అవుట్ సైడ్ బాక్స్ థింక్ చేశాడు. లేదు అంటే కనుక ప్రాబ్లమ్ ని ఇగ్నోర్ చేసేసాడు. లేదు అంటే కనుక వెయిటెడ్ ఫర్ ది రైన్ టు స్టాప్. వాన తగ్గడానికి ఆగాడు. వీటిల్లో ఏది ఆన్సర్? ఆన్సర్ అందరూ బి రాశారు. అవుట్ సైడ్ బాక్స్ థింకింగ్ రైట్ ఆన్సర్. Thinking outside of box is useful because it helps us solve the problems in new ways. It always makes life difficult. It makes us lazy. It stops us from learning. Answer ఏంటండి? A. It helps us solving the problems in a new way. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఈ క్వశ్చన్ కి మటుకు అందరిది ఒకటే అభిప్రాయం ఉంది. ఏకాభిప్రాయం అంటారు చూడండి, అలాగ అందరిది ఒకటే అభిప్రాయం ఉంది. అందరూ ఏనే చెప్పారు. ఇట్ హెల్ప్స్ అస్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్ న్యూ వే. కానీ మీరు కనుక లైఫ్ లో మీరు స్కూల్ టీచర్స్ అయి ఉంటే కనుకను, లేకపోతే స్టూడెంట్స్ తక్కువే కానీ టీచర్స్ అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఎవరైతే లేజీ పీపుల్ ఉంటారో వాళ్ళే ఇలాంటి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. వాళ్ళు పని తొందరగా అవగొట్టేస్తే హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు లేజీ పీపుల్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు సాధారణంగా. ప్రూవెన్ ఫ్యాక్ట్ కూడా అది. ఆన్సర్ చూడండి, అందరూ ఏ ఏ ఏ అని రాస్తున్నారు. ఆన్సర్ ఈజ్ ఏ. చూడండి, క్రియేటివ్ అడ్వెంచర్స్ ఇది కనుక తీసుకుంటే మీరు క్రియేటివ్ అడ్వెంచర్ ఎప్పుడు ఇది చేస్తారు అంటే కనుక మీకు క్రియేటివిటీని మనము నెక్స్ట్ లెవెల్కి మనం ఎప్పుడు తీసుకెళ్ళగలుగుతారు పిల్లలు అంటే గనక వాళ్ళకి ఆ క్యూరియాసిటీ ఉండాలి. ఒక సినిమాలో ఆయన ఎవరు బాబు మోహన్ గారు అన్నట్టు ఎందుకు ఏమిటి ఎలా, ఎందుకు ఏమిటి ఎలా, ఎందుకు ఏమిటి ఎలా, ఏదన్నా సరే ఆయన ఆ మూవీలో ఎందుకు ఏమిటి ఎలా, ఎందుకు ఏమిటి ఎలా, ఆ క్యూరియాసిటీ ఉంటే గనక ఏ విషయాన్నన్నా కానీ మనము పరిశోధించే గుణంతో మనము చూస్తూ ఉంటాము. ఓకే, ఎందుకు ఏమిటి ఎలా అని మనం ఆలోచించినప్పుడు మనకి కొత్త కొత్త ఐడియాస్ జనరేట్ అవుతూ ఉంటాయి. రైట్. అప్పుడు మనకి చిన్న విషయాన్ని కూడా మనము కొన్ని పెద్ద పెద్ద ఆవిష్కరణలు చెయ్యడానికి తోడ్పడుతూ అవుతాయి అన్నమాట. ఎందుకు ఏమిటి ఎలా.
మనం కనుక మన పూర్వీకులు ఎందుకు ఏమిటి ఎలా అని ఆలోచించకపోయి ఉంటే కనుక మనము ఇప్పటికి కూడా రాళ్లతోటే కొట్టుకుంటూ ఉండేవాళ్ళం. ఏంటి? నిప్పు పుట్టించడానికి. ఆ రోజుల్లో నిప్పు పుట్టించడానికి రాళ్లతో కొట్టుకున్నారు చూడండి. అది కూడా ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగే. ఎవరికో వచ్చింది ఐడియా ఆ రోజుల్లో. 2 రాళ్ళని కొడితే గనక నిప్పు వస్తుంది అని. దానికి ముందర మనుషులు ఏం తినేవారు? అంతా పచ్చి ఆహారమే తినేవాళ్ళు. రైట్. జంతువుల్ని వేటాడి దాన్ని పచ్చి ఆహారమే తినేవాళ్ళు. కానీ దాని తర్వాత ఎవరో కనిపెట్టారు. ఓకే, 2 రాళ్ళు కొడితే నిప్పొస్తుంది. నిప్పొచ్చిన తర్వాత ఏం చేశారు? 4 కర్రలేసి ఆ కర్రల మీద నిప్పుని కర్రలు పేర్చి దాంతో నిప్పు పెట్టి దాని మీద అప్పుడు ఉన్న ఆహారాన్ని వాళ్ళు వేటాడిన దాన్ని కాల్చుకుని తినడం స్టార్ట్ చేశారు. అక్కడే మనిషి ఆగిపోయాడా? రాళ్లతో కొట్టుకుంటూనే నిప్పు పుట్టించాడా? లేదు. దాని తర్వాత బొగ్గుతోటి నిప్పు ఎలా చేయాలి అన్నది చూశారు. కోల్ ఎనర్జీ మనం చూస్తున్నాం కదా, బొగ్గుతోటి కరెంట్ ఉత్పత్తి ఎలా చేయొచ్చు, వాటర్ తోటి కరెంట్ ఉత్పత్తి ఎలా చేయొచ్చు. అక్కడితోటి అయిపోయారా? సోలార్ తోటి కరెంట్ ఉత్పత్తి ఎలా చేయొచ్చు. రైట్. అలాగా నెసెసిటీ ఈజ్ అ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని చెప్పి అంటూ ఉంటారు. మన అవసరం ఏదైతే ఉందో అవసరమే మన నెక్స్ట్ ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆవిష్కరణకి మూలం. మనకి సమస్య లేకపోతే మనం సొల్యూషన్ కోసం వెళ్ళం కదా. అసలు మనము సమస్యను చూసాము, ఆ సమస్య నుండి ఈ సమస్యతోటి ఆగిపోయామా? ఆగిపోలేదు మనం. రైట్. మనం ఆది మానవుల కాలం నుండి మనము అప్పట్లో నడుచుకుంటూ ఎన్నెన్ని కిలోమీటర్లన్నా నడుచుకుంటూనే వెళ్ళేవారు. స్టోన్ ఏజ్ సార్, వాట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ టుడే? ఈ సోంపేట వాళ్ళు వాట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ టుడే అంటున్నారు. మీరు చెప్పండి. ఈ రోజు మనం ఏ టాపిక్ గురించి డిస్కస్ చేసామో మనం ఆల్రెడీ ఒక 3 నిమిషాల్లో క్లాస్ అయిపోతుంది. సోంపేట వాళ్ళు మనం ఈరోజు ఏ టాపిక్ డిస్కస్ చేసాము? స్టార్టింగ్ లోనే మీకు అందుకే క్లాస్ కి రాగానే నేను ఈ మధ్య మెన్షన్ చేస్తున్నా, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. The next, creativity and innovation. Out of box thinking. The next, divergent thinking. ఈ టాపిక్స్ మీద మనము ఈరోజు మన డిస్కషన్ అంతా జరిగింది. ఓకే. సో అన్నిటికి మూలము ఏంటి అంటే ఒక ప్రాబ్లం. ఆ ప్రాబ్లంని ఎలాగ సాల్వ్ చేయడం అన్నదానికి మీకు క్రియేటివిటీ కింద వస్తుంది, ఇన్నోవేషన్ కింద వస్తుంది. ఆ ఇన్నోవేషన్ చేసేటప్పుడు మనకి డైవర్జెంట్ థింకింగ్ వస్తుంది, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ వస్తుంది. రైట్. మనము స్టోన్ ఏజ్ నుండి ఇప్పుడు ఏ ఏజ్ లోకి వచ్చామండి? ఇప్పుడు కంప్యూటర్ యుగంలోకి వచ్చాం. కంప్యూటర్ యుగం అనొచ్చు, లేకపోతే ఆ కంప్యూటర్ యుగాన్ని దాటి కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు అంతా మిషన్లే చేస్తున్నాయి. మనుషుల వర్క్ తక్కువ అయిపోయి మిషన్లు చేస్తున్నాయి. ఒకప్పుడు మీరు మీ ఊళ్ళల్లో పొలాల్లో కనుక చూస్తే అందరూ ఎవరైతే ఉంటారో పొలం పనులు చేసేవాళ్ళు ఆడ మగ అందరూ చేసేవారు. ఇప్పుడు మిషన్లు వచ్చేసాయి. ఇప్పుడు ఏకంగా మొన్ననే నేను ఎక్కడో చూస్తున్నా, డ్రోన్లు వచ్చేసాయి. డ్రోన్లతోటే వాళ్ళు యాక్చువల్ గా రైతులకి డ్రోన్లు ఎలా యూజ్ చేయాలో నేర్పిస్తున్నారు. ఆ డ్రోన్లతోటే వాళ్ళు పైనుండి విత్తనాలు జల్లడం కానీ లేకపోతే వాటర్ పోయడం కానీ ఇవన్నీ ఆ డ్రోన్ల త్రూనే చేసేస్తున్నారు. ఇప్పుడు మనుషులు తక్కువైపోయి మిషన్లు ఎక్కువైపోయాయి. రైట్. అప్పుడు 100 మంది అవసరం ఉంటే ఇప్పుడు 2-3 ఆ డ్రోన్ ఎలాగా నడిపించాలి అన్నది తెలిస్తే చాలు, లేకపోతే ట్రాక్టర్ ఎలా నడిపించాలి అన్నది తెలిస్తే చాలు. అలాగా మనము ఆ యుగం నుండి ఇప్పుడు ఈ యుగం వరకు వచ్చేసాం మనము. ఓకేనా అండి అందరికి? ఎనీ డౌట్స్? మీకు ఈ రోజు క్లాస్ లో ఏదన్నా డౌట్స్ ఉన్నాయా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టోన్ ఏజ్?
రాతి యుగము. రాతి యుగము అంటే మన ఆది మానవులు ఎప్పుడైతే పుట్టారో ఆ యుగాన్ని మనము రాతి యుగము అంటాము మనము. అంతే కదండి. ఎవరు ఈ ఆన్సర్ చెప్పింది? స్టోన్ ఏజ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఎవరు ఇందాక? నర్సీపట్నం వాళ్ళు ఆన్సర్ చెప్పారు. స్టోన్ ఏజ్ అంటే అంతే కదండి, రాతి యుగము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టోన్ ఏజ్ అంటే రాతి యుగము. ఓకేనా అండి అందరికి? సరే అండి, అందరికి బాయ్. మళ్ళీ మనము నెక్స్ట్ వీక్ లో కలుద్దాము అందరూ. చలో అండి, బాయ్. Ganesh, you can stop recording.